పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండల కేంద్రంలో ఈరోజు ప్రయాణికులతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 4 సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంలో విజయవాడ ప్యాసింజరు అప్పుడు తిరిగేది, తర్వాత కొందరు రద్దు చేశారు. ఆ విజయవాడ ప్యాసింజర్ కూడా కొన్ని రైల్వే స్టేషన్లు ఆగిన పరిస్థితి ఉంది. ఉదాహరణకి పూనేరులో. ఇదే కాదు, మనకి ఉదయం రాయగఢ నుండి విశాఖపట్నం వెళ్ళడానికి ఉదయం 7:30 గంటలు దాటితే మళ్ళీ 12:30 వరకు ఏ ట్రైన్ కూడా లేదు. అలాగే విశాఖపట్నం రాయగఢ రావడానికి 9:30 దాటితే మరి ట్రైన్ లేదు. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులు, పేదవాళ్ళు, గిరిజనులు అటు విశాఖపట్నం వెళ్ళాలన్నా ఇటు రాయగఢ రావాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రైల్వే శాఖ అధికారులు స్పందించి 10:30, 11 ప్రాంతంలో రాయగఢ నుండి విశాఖపట్నంకి వెళ్ళేటట్టు ఒక ప్యాసింజరు, అలాగే 11, 10:30 ప్రాంతంలో విశాఖపట్నం రాయగఢ వచ్చేటట్టుగా ఒక ప్యాసింజర్ ట్రైన్ ఏర్పాటు చేస్తే ఈ ఏరియా ప్రయాణికులకి అందరికీ చాలా మంచి జరుగుతుంది. చదువుకున్న విద్యార్థులకు కానీ, వైద్యం కోసం విశాఖపట్నం వెళ్ళిన రోగులకు కానీ అన్ని విధాలకు ఉపయోగకరం ఉంటుంది. దీనికి సంబంధించి కాబట్టి ఈ పరిధిలో విశాఖపట్నం నుండి ఒక ట్రైను, రాయగఢ నుండి ఒక ట్రైను ఈ విధంగా వేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే గుమ్మర రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 1వ ప్లాట్ఫారంలో కాకుండా 3, 4 ప్లాట్ఫారంలో అటు విజయవాడ, గుంటూరు ట్రైను, దుర్గు ట్రైను, భవనపట్నం ట్రైన్ నిలుపుదల చేయడం వల్ల 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ, ఇక్కడ దివ్యాంగులు కానీ ఎవరు కూడా సుమారు 60 మెట్లు ఎక్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి వెంటనే ఇక్కడ వంతెన ఏర్పాటు చేయాలని, అలాగే దీనికి గుమ్మడి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి రహదారి కూడా లేదు. ఈ రహదారి ప్రెసిడెంట్ తరఫు పంచాయతీ అంటారు, అటు రైల్వే అంటారు. ఈ విధంగా ఆ రహదారి మొత్తం గుమ్మిగూలు అయిపోయింది. ఆ రహదారి కూడా బాగు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఏదేమైనా రైల్వే శాఖ అధికారులు చెప్పిన సమస్య పరిష్కరించే దిశగా ఆలోచించాలని చెప్పి ఆ సందర్భం ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే ఈ సమస్యలు చెప్పామో ఈ సమస్యలు పరిష్కరించే దిశగా మన మన్యం జిల్లాకు అన్ని విధాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ చెప్పిన సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి అటు ఎమ్మెల్యేల గారికి, ఇటు ఎంపీ గారికి, రైల్వే శాఖ అధికారులకి తెలియజేస్తాను.